బిలో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావడం కోసం ఏ విధంగా మన సొసైటీలో మన బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా కోటీశ్వరుడు అయ్యారు, 100 కోట్లు సంపాదించాడు అనేటువంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దానికి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ యొక్క హీరో దుల్కర్ సల్మాన్ ఆయన లైఫ్లో పడేటువంటి స్ట్రగుల్ని చూస్తే ఖచ్చితంగా బిలో మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కనెక్ట్ అవుతాడంలో సందేహం లేదు. భార్య ఏ విధంగా ఉంటుంది, అత్తగారు ఏ విధంగా ఉంటారు, బావమరుదులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు డబ్బులు లేనప్పుడు. ఈ యొక్క క్రమంలో డబ్బులు యొక్క అవసరం అనేది మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎంత స్ట్రగుల్ అవుతాడు అనే విషయాన్ని చాలా అద్భుతంగా వెంకీ అట్లూరి దీనికి దర్శకత్వం వహించారు. అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా ఏంటంటే హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేశాడు అంటే మనం వింటూ ఉంటాం. కానీ అసలు ఈ వ్యక్తి ఎవరు, ఈ దర్శకుడు ఎవరు, ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగాడు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నాతోటే ఒక 10 మంది అనుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ శాతం ఎవరి దర్శకుడు ఎవరు అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత దర్శకుడి పేరుని అడిగినటువంటి మహిళల్ని నేను చూశాను. అంత అద్భుతమైన సినిమా లక్కీ భాస్కర్.